తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకల్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి యూత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయించి ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొత్తపల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు భారీ గజమాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఆర్డీఓ దాసరాజు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో మచిలీపట్నం ఎంపీ వలమనేని బాలశౌరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్లను జిల్లా కేంద్రంగా చేసింది వైసీపీని అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. జిల్లా కేంద్రం తరలిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవన్న తమపై దుష్ప్రచారం చేయడం సరికదన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఏర్పాటైన బాపట్ల జిల్లాను శాస్త్రీయంగా కొనసాగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని తెలిపారు. బాపట్ల జిల్లా వల్ల తనకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవని, బాపట్ల ప్రాంత సమిష్టి ప్రయోజనాలు జిల్లాతో ముడిపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు కేంద్రంగా ఉన్న బాపట్లను జిల్లా కేంద్రంగానే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మన బాపట్ల జిల్లా గురించి ఆయన కామెంట్ చేశారు. ఈరోజు నేను వైదొలుగుతాను అంటున్నాను. అయ్యా, నువ్వు వైదొలిగితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? జిల్లా పోకుండా మేము పోరాటం చేస్తాం, నిలబెట్టుకుంటాం, ఇది మా బాధ్యత, అధికారంలో మేము ఉన్నాం, ఇది మీరు ఆందోళన చెందొద్దు అంతవరకు చెప్పడంలో తప్పులేదు. నేను తప్పుకుంటానంటే ఏంటి? జిల్లా పోయాక నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికైనా ఫరక్ పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా తెచ్చింది అన్నీ కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టెని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు. ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తా ఉంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదో చెప్పాలి ఫస్ట్, ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఇక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే నువ్వు కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టె కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళీ మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో కౌంటర్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మేము కూడా చూసాం.
మరి ఇద్దరు మా పార్టీ తరపున నేను మాట్లాడే వాళ్ళు మాట్లాడి చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలా మంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకున్నాను, జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి, నడుము బిగించాలని నాకు ఫోన్ చేస్తారు. బాధ్యత గల అధికార పార్టీ ఎక్కడైనా స్పందిస్తుందేమో అని ఎదురు చూశారు. అవతల చీరాల నుంచి కౌంటర్లు ఇస్తా ఉంటే ప్రతిగా మనం ఎవరు మాట్లాడేటువంటి వాడు ఎవరు తెలుగుదేశం పార్టీలో కనపడలా, ఈ కూటమి ప్రభుత్వంలో కనపడలా, ఒక భరోసా ఇచ్చేవాడు కనపడలా. విశాఖ ఆర్కే బీచ్ లో 3 యువకులు సముద్రపు అలలో చిక్కుకుపోయారు. పూర్ణ మార్కెట్ చెందిన 10 ఏళ్ల రియాసత్, ఎర్ని కుమార్, ఏళ్ల శశికుమార్లు స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అల్ల తాకిడికి రియాసత్ లోపలికి కొట్టుకుపోగా కాపాడడానికి ప్రయత్నించిన మిగతా 2 కూడా ప్రమాదంలో పడ్డారు. అప్రమత్తమైన మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి వారిని రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 3 రోజుల పాటు విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు. సేనతో సేనాని కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. పాలకొల్లో ఘనంగా లయన్స్ డిస్టిక్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించిన మంత్రి నిమ్మల. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.